అందరికీ నమస్కారాలండి. ఏ భేదము లేకుండా అందరూను సమదృష్టితో గ్రహించవలసిన విషయం ఒకటి చెబుతున్నాను. నేనేదో పెద్దగా తెలిసిన వాడిని ఏం కాను, కానీ మన మానవులు పాపం బూటకాలనే నిజాలుగా నమ్ముతూ ఎన్నో తరాల నుండి ఆనవాయితీ అయింది. ఇక కొత్తగా నిజాలు వినిపిస్తే నిష్ఠూరంగా అనిపిస్తుంది. నిజానికి నేనుగా విన్నవన్నీ కూడాను చిన్నతనంలో ఆనందించిన తప్ప క్రమక్రమంగా అనుభవం పొందిన కొలది 99% విన్నవన్నీ కూడా బూటకాలే. భక్తి ప్రసంగాలలో కానీ రాజకీయ ప్రసంగాలలో కానీ నిజానికి ఈ సృష్టిని ఆ చెప్పేవారి మాటల్ని కలిపి చూసుకుంటే సంబంధమే లేకుండా ఉన్నాయి కనుక. అయితే ఒక ఉదాహరణ ఏమంటే, మనం ఆచరించుతున్న కొన్ని తతంగాలలో మగవారి అందరికీ ఆహ్వానం ఉంటుంది, కానీ స్త్రీలలో మాత్రం శుద్ధిగా ఉన్న స్త్రీకి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. ఇక ఋతుక్రమంలో ఉన్న స్త్రీని చాలా దూరంగా పెడతారు. అదేమిటి అంటే, అది భక్తి కార్యక్రమం కదా, దైవ కార్యక్రమం కదా అంటారు. నిజానికి భక్తిని ఆచరించే మానవులందరూ కూడాను ఎక్కడి నుంచి వచ్చారు? ఋతుక్రమమైన స్త్రీ మగవారి దృష్టిలో ద్రోహియా? నిజానికి ఋతుక్రమం అంటే రక్తం కనిపించడమే కదా. ఆ రక్తం అనేది అందరిలోనూ లేదా? నిజానికి మగవారిలో ఉన్న రక్తం కూడా ఎక్కడిది? మగవారికి రక్తం లేదా? మగవారికి కూడా రక్తం ఉంది కదా, అటు రక్తం ఎక్కడిది? నిజానికి స్త్రీ అనే ఆ జగన్మాతే కదా తన రక్తాన్ని నీకు చిన్ననాడు సగం పంచి ఇచ్చింది. అట్టి రక్తం బయటికి కనిపించినంత మాత్రాన మనము బూటక తతంగాలుగా నటిస్తున్న ఆయా దైవ కార్యక్రమాలలో పాల్గొనకూడదా? నిజానికి ఇట్టి ఆచారాలు బోధించే గురువుల వద్ద కూడాను రక్తం ఉండును కదా, అటు రక్తము వారిదేమీ కాదు కదా, వారి తల్లి అయినా ఒక స్త్రీయే కదా ఇవ్వగలిగింది. ఇలా చెబుతుంటామే తప్ప నిజమైన దేవాలయం ఏదో ఎవరికైనా తెలుసా? రక్తం కనిపించిందని నిజంగా నమ్మించుతున్న స్త్రీ యొక్క మర్మస్థానమే నిజమైన దేవాలయము అని మీకు ఎంతవరకు తెలుసు? నిజానికి మీరందరూ కూడాను మీరు మొక్కుతున్న ఆ రాతి గుళ్ళలో గల ఆ బొమ్మలు మిమ్మల్ని తయారు చేశాయా? నిజానికి ప్రతి ఒక్కరు కూడాను ఆ స్త్రీ యొక్క గర్భస్థానం అనే నిజమైన ఆ దేవాలయంలోనే కదా తయారై బయటకు వచ్చింది. అది తప్పెలా అవుతుంది? అది నిప్పు లాంటి నిజము. నిజానికి నిజమైన దేవాలయము స్త్రీ యొక్క గర్భస్థానమే. అట్టి గుళ్ళోనే నిజమైన దేవుడు ఉంటాడు కనుకనే అందులో చేరియే మనందరినీ తయారు చేస్తుంటాడు. ఇది నిజం కాదా? ఆ గుడి ద్వారము దర్శించటం అనేది మీరు అనుకునే రక్తి కాదు, అది ఏ భక్తి. రక్తి అనబడే ఆ భక్తి తతంగం వలనే కదా జన్మలు సృష్టింపబడేవి. ఇక ఆ గుడిలో గల నిజమైన భగవంతుడు ఆ జీవికి ఏమేమి అంగాలు అమర్చాలో అలా 9 నెలల కాలంలో సంపూర్ణంగా అమర్చి బయటికి పంపించుతున్నది నిజం కాదా? ఇక అందున ఏ చిన్న లోపమైనా, చిన్న చిటికల వేలు పెట్టకపోయినా ఇక అటు లోపమును ఈ బయట గల్లా అన్ని మతాల గుళ్ళకు వెళ్ళినా సరే మనము నిత్యము గౌరవిస్తున్న ఆ విగ్రహాలు ఆ లోపముగా ఉన్న ఆ వేలుని పెట్టగలవా? ఈ విషయాన్ని ఆత్మసాక్షిగా గ్రహించుకోండి. మనం ఆచరిస్తున్నవన్నీ కూడాను నిజాల బూటకాల, అలాగే మనం తప్పుగా అనుకునేవి నిజాల బూటకాల. ఆ విధంగా ఆ నిజదైవ గుళ్ళ నుండి తయారై వచ్చిన మానవులు ఇదిగో ఈ విధమైన బూటకాలకు అలవాటు పడి ఆ నిజాలపై 7 పోర్లు కప్పుతున్నాము. సృష్టి ధర్మాలనేమో తప్పు అనుకుంటున్నాము, మన బూటకాలనే గొప్ప అనుకుంటున్నాము. అబ్బో, ఈ బూటకాలకే విచిత్రమైన తతంగాలు. నిజానికి మగవాడు నీచం అనుకున్న స్త్రీ అమ్మే కదా. అమ్మంటే నీకు నాకు అందరికీ కూడా అమ్మే కదా. ఇక ఆ అమ్మకు నువ్వు వ్యతిరేకుడిగా మారావంటే దీనిని బట్టి విశ్వానికి నీవు చేరువవుతున్నావా, దూరం అవుతున్నావా? నిజానికి మీరు ఆచరించుతున్నది సత్యమా లేక ఇది సత్యమా? ఓ మానవుడా, బూటకాలేమో గొప్ప అనుకోవడము, ఇక విశ్వసత్యాలేమో తప్పు అనుకోవడము, ఈ విధంగా మన మానవ జాతి వ్యర్థమే అవుతుంది. వ్యర్థ మార్గంలోనే పయనిస్తున్నాము. సరే, ఇక ఉంటాను.